నేను గుడివాడలో చదువుకునే రోజుల్లో అక్కడ బాగా పేర్లు ఏంటంటే కటారి వర్గం తర్వాతన రావి వర్గం మధ్యన విభేదాలు వివాదాలు వాళ్ళ కారణంగా ఒకళ్ళకొకళ్ళు గొడవ పడుతూ ఉండటం ఎప్పుడు ఏంద్రే ఈ ఊర్లో ఇది అనేవాళ్ళు మేము చిన్నప్పుడు అప్పుడు 7th క్లాస్ చదివేవాడిని. ఇది 4th క్లాస్ అప్పుడు వెళ్ళాను, 7th వరకు అక్కడ చదివాను అనమాట. ఆ టైంలో ఈ మాటలు వినేవాళ్ళు. తర్వాత చూస్తే గుడివాడకి సంబంధించి అట్లాంటి రగడ కాన్సెప్ట్ తక్కువగానే ఉన్నాయి. ఎవరి రాజకీయం వాళ్ళది అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు ఆ తరహా రాజకీయం వస్తుందా అంటే గుడివాడ ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచినటువంటి ఆయన వచ్చేటప్పటికి నాట్ కాంట్రవర్షియల్, కానీ కొడాలి నాని మీద కోపం ఉన్న బ్యాచ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎమ్మెల్యే ఎక్కువగా తన పర్సనల్ యాక్టివిటీతో ఉంటారు కాబట్టి అక్కడ పార్టీ కోసం వీళ్ళు ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశంలో. అదే సందర్భంలో కొడాలి నాని బ్యాచ్ ఒకటి. కొడాలి నాని మీదన తెలుగుదేశంలో చంద్రబాబు గారి దగ్గర నుంచి అందరికీ తీవ్రమైనటువంటి కోపం ఉంది, ఏదో ఒకటి చేయాలన్నటువంటి కసి ఉంది. అయితే ఈ మధ్యన అతను బైపాస్ సర్జరీ చేయించుకోవడం ఈ కారణంగా అతన్ని ఏదైతే హెల్త్ గ్రౌండ్స్ పరంగా అయితే కారణంగా బెయిల్ వచ్చేస్తే ఇప్పుడున్న కేసులు కూడా ఏది స్ట్రాంగ్ అయిన కేసులు లేవు కాబట్టి ఆగారు. వాళ్ళ అనుచరుల మీద వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టడం మొన్న ముందస్తు బెయిల్తో రావడం జరిగింది. ఇవాళ దాదాపు ప్రభుత్వ పాలన ఈ మధ్యనే కొడాలి నాని మళ్ళీ గుడివాడకి చేరుకోవడం ఏదైతే చాలామంది అప్పటికే తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు హైలైట్ చేశారు. కొడాలి నానిని నీకు చెప్పావు కదా ఆ రోజున చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తాను, ఆయన కాళ్ళు పట్టుకుంటాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రా పట్టుకో అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ టైంలో ఈయన బైపాస్ ఇదంతా నడిచింది కాబట్టి అయిపోయింది. ఇప్పుడు కొడాలి నాని గుడివాడకు వచ్చారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం చాలా రోజుల తర్వాత, దాదాపు ఏడాది తర్వాత పాలన బిగినయ్యి తెలుగుదేశం పాలన బిగినయ్యాక ఏడాది తర్వాత తను కార్యక్రమం పెట్టుకొచ్చారు. ఆ కార్యక్రమం సందర్భంగా వీళ్ళు ఫ్లెక్సీలు ఏది బాబు షూరిటీ గ్యారంటీ అని కదా అప్పుడు పెట్టుకొచ్చింది, పథకాల గ్యారంటీ అన్నది. దానికి పోటీగా బాబు మోసం గ్యారంటీ అంటూ వీళ్ళు కొన్ని హోర్డింగ్స్ పెట్టుకుని వచ్చారు, పోస్టర్లు పెట్టుకొచ్చారు. దాంతో తెలుగుదేశం కార్యకర్తలు రగిలిపోయారు. ఎమ్మెల్యేతో మాట్లాడి ఆ పైన సీరియస్గా యాక్టివిటీలోకి దిగారు. వాళ్ళు ఈ కొడాలి నాని చంద్రబాబు కాళ్ళ దగ్గర ఉన్నట్టు ఫ్లెక్సీలు అవి పెట్టడం, అదే సందర్భంలో తెలుగుదేశానికి వ్యతిరేకంగా వీళ్ళు పెట్టిన ఫ్లెక్సీని చించేయడం, ఇదంతా గుడివాడలో మరొకసారి ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. కొడాలి నాని మీద కేసు పెట్టాలి, ప్రభుత్వం మీద ఫ్లెక్సీలు పెట్టారని తెలుగుదేశం పార్టీ, మా ఫ్లెక్సీలు చించేశారు కాబట్టి వైసీపీ ఫ్లెక్సీలు తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాలని ఇటు వైసీపీ వాళ్ళు రచ్చ నడిచింది. ఉద్రిక్త వాతావరణం, పబ్లిక్కి కాస్త దాన్ని ఏమంటారు చికాకు తప్పించి ఎవరికీ ఒరిగేదేమీ లేదు అక్కడ.